మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ అయితే మైనార్టీ ఓట్ బ్యాంక్ను ఈజీగా రాబట్టగలిగారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి వచ్చారు. సో ఆ ఓటు బ్యాంక్ని బీజేపీకి ఎట్లా టర్న్ చేసుకోబోతున్నారు? బీజేపీ గవర్నమెంట్ అంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఓబీసీ కానీ, మైనారిటీ కానీ అందరి కోసం పనిచేసే పార్టీ ఉంది. తప్పకుండా ఇవి అన్ని స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి లాస్ట్ పర్సన్ దాకా ప్రొవైడ్ చేసే ప్రయత్నం ఇస్తున్న కూడా స్కీమ్. అందుకోసం అట్లా ఎక్కడ కూడా మైనారిటీ వేరే, హిందూ వేరే అట్లా ఏం లేదు. ప్రత్యర్థులు మీ మీద సంధిస్తున్న అస్త్రం ఏంటంటే మీకు తెలుగు రాదు, తెలుగులో మాట్లాడలేరు, తెలుగులో మాట్లాడినైనా ఎంపీకి సంబంధించిన పాలన ఏ విధంగా కొనసాగిస్తారు ఈ పార్లమెంట్లో అంటే మీ సమాధానం ఏంటి? నేను తెలుగు బిడ్డ, జైరాబాద్ బిడ్డ. నా ఊరు సిర్పూర్ విలేజ్, కామారెడ్డి డిస్టిక్. జైరాబాద్ పార్లమెంట్ ఒక పక్కన కర్ణాటక ఉంటుంది, ఒక పక్కన మహారాష్ట్ర ఉంటుంది. మరాఠీ కూడా వస్తుంది, కన్నడ కూడా వస్తుంది. అందుకోసం ఇప్పుడు నేను కమ్యూనికేషన్ ఇంతగానే మంచిగా చేసుకుంటా. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను శ్రీనివాస్. ఇక నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, అదేవిధంగా 10 ఏళ్ల పాటు ఎంపీగా చేసిన అనుభవం ఉంది. మరి ఎంపీగా చేసినప్పుడు ప్రజా సమస్యల మీద తన గళాన్ని పార్లమెంట్లో సైతం వినిపించారు. ప్రజా సమస్యల కోసమే పోరాడుతున్నారు. ఆయన ఎవరో కాదు, ఆ వ్యక్తి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బీబీ పాటిల్ గారు. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. 10 ఏళ్ల పాలన పాటు దాదాపు 10 ఏళ్ళు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఎందుకు అక్కడనే ఉండి, అంటే బీఆర్ఎస్లోనే ఉండి గెలవచ్చు కదా, ఎందుకు బీజేపీలోకి రావడం జరిగింది? 10 ఏళ్ళ పరిపాలన ఏదో ప్రాజెక్ట్ చేసుకునేప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. అప్పుడే ప్రాజెక్ట్ అవుతాయి. అందుకోసానికి ఇంకా మంచి పని చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్లో పోతే, బీజేపీ గవర్నమెంట్లో పోతే ఇంకా మంచి పని చేయడానికి వస్తుంది, ఇంకా మంచి డెవలప్మెంట్ వస్తాయి. 10 సంవత్సరాల బీజేపీ గవర్నమెంట్లో, మోదీ గవర్నమెంట్లో చాలా మంచి పని జరిగినాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్తో మొదలుపెట్టి సిఏ కానీ, లేకుంటే రామ్ జన్మభూమి కానీ, లేకుంటే వేరే మంచి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చిండ్రు, మంచి బిల్స్ తీసుకొని వచ్చిండ్రు. అట్లానే డెఫినెట్లీ $5 ట్రిలియన్ కావాలని కోరుకుంటున్నాం. డెఫినెట్లీ రాబో రోజుల్లో 2047లో $5 ట్రిలియన్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకోసానికి ఐడియాలజీ చూసుకొని, మరి డెవలప్మెంట్ చూసుకొని, ప్రతి బెనిఫిట్ లాస్ట్ పర్సన్ దాకా పోయేటప్పుడు ప్రైమ్ చేసుకొని, అందుకోసానికి బీజేపీ పార్టీలో షామిల్ అయినాం. ప్రజల్లో మీకు ఇంత విశ్వాసం ఉంది, ప్రజల్లో ఇంత డెవలప్మెంట్ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ ప్రజల్లోకి తీసుకొచ్చారు, ప్రజలకు అందుబాటులో ఉంచారు. కానీ మోడీని వీటన్నిటిని చూసి మోడీ ఇవాళ మీకు 24 గంటల్లో టికెట్ ఇచ్చారు. కానీ ఏదైతే లోకల్ క్యాడర్ ఏదైతే ఉందో, ఏదైతే 7 నియోజకవర్గాలకు సంబంధించిన క్యాడర్ ఏదైతే ఉందో, వాళ్ళందరినీ ఎలా సెట్ చేస్తారు? ఎలా మీ దగ్గరికి లాక్కునే ప్రయత్నం చేస్తారు? అందరూ చేసే డెవలప్మెంట్ కోసానికి, ఫస్ట్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తాం మేము. భారతీయ జనతా పార్టీ అంటే నేషన్ ఫస్ట్ పార్టీ, నెక్స్ట్ సెల్ఫ్ థర్డ్ పొజిషన్లో ఉంటుంది. అందుకోసం అందరు చేసేది నేషన్ కోసానికి. అందుకోసానికి ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తాను. తప్పకుండా అందరు కలిసి పనిచేస్తాం, ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్తాను. ప్రత్యర్థులు మీ మీద సంధిస్తున్న అస్త్రం ఏంటంటే మీకు తెలుగు రాదు, తెలుగులో మాట్లాడలేరు, తెలుగులో మాట్లాడినైనా ఎంపీకి సంబంధించిన పాలన ఏ విధంగా కొనసాగిస్తారు ఈ పార్లమెంట్లో అంటే మీ సమాధానం ఏంటి? నేను తెలుగు బిడ్డ, జైరాబాద్ బిడ్డ. నా ఊరు సిర్పూర్ విలేజ్, కామారెడ్డి డిస్టిక్. జైరాబాద్ పార్లమెంట్ ఒక పక్కన కర్ణాటక ఉంటుంది, ఒక పక్కన మహారాష్ట్ర ఉంటుంది. అందుకోసం మరాఠీ కూడా వస్తుంది, కన్నడ కూడా వస్తుంది. అందుకోసం నేను కమ్యూనికేషన్ ఇంతగానే మంచిగా చేసుకుంటా ఓటర్స్తోని. తప్పకుండా తెలుగు కూడా నేను మంచిగా మాట్లాడతా. కానీ పార్లమెంట్లో హిందీ మాట్లాడే అవసరం ఉంటుంది, హిందీ కూడా మంచిగా మాట్లాడుకుంటా. మరి దాదాపు 10 ఏళ్ల పాలనలో పార్లమెంట్లో మీ రోల్ ఏంటంటే ఏం చెప్తారు? సార్, 10 ఏళ్ళ పాలనలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, తర్వాత అట్లానే రైల్వే లైన్స్ కానీ, రూరల్ అర్బన్ డెవలప్మెంట్స్ కానీ, అట్లానే పాస్పోర్ట్ ఆఫీసెస్ కానీ, లేకుంటే కేంద్రీయ విద్యాలయ కానీ వేరే డెవలప్మెంట్ చేసుకున్నాం. ఎంప్లాయ్మెంట్ కోసానికి నిమ్స్లో ఇండస్ట్రీస్ కోసం ప్లాన్ చేసుకున్నాం. అరౌండ్ 4000 acre ప్లస్ ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని ఇండస్ట్రీస్ కూడా ప్లాన్ చేసుకుని ఇండస్ట్రీస్ ఆపరేషన్లో ఉన్నాయి. డెఫినెట్లీ 10 yearsలో చాలా మంచిగా పార్లమెంట్ డెవలప్ అయింది. స్టేట్లో కూడా మంచిగా పని అయినాయి. అటువంటి ఇంకా పని జరగాలంటే ఈ గవర్నమెంట్లో ఇంకా పని జరుగుతాయని అనుకొని ఇక్కడ బీజేపీలో జాయిన్ అయినాం. కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు ప్రతి ఫ్యామిలీకి ఒక 20 లక్షల మందికి 5 లక్షల ఫ్యామిలీకు కోవిడ్ కిట్ ప్రయత్నం చేసినాం. తప్పకుండా అందరికి ఇచ్చినాం. అట్లనే
వెంటిలేటర్స్ కానీ కాన్సన్ట్రేటర్ అది కూడా ప్రొవైడ్ చేసినాం. వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు హాస్పిటల్ వస్తే వాళ్ళు కూడా సేవ చేసే ప్రయత్నం చేసినాం. ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఏ అవసరమో అంతా పని చేసుకుంటూ వచ్చినాం. డెవలప్మెంట్ కూడా మీకు గుర్తుంది, అక్కడ పార్లమెంట్లో అరౌండ్ 10 yearsలో 700+ క్వశ్చన్స్ అడిగినాం. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవే పెండింగ్ ఉన్నాయి, పెండింగ్ వర్క్ కోసానికి కన్సిస్టెంట్ ఫ్లో చేసి కన్సిస్టెంట్గా మాట్లాడుకుంటూ ఉన్నాం. మా కమ్యూనిటీ కోసానికి ఎన్సీబీసీ కార్పొరేషన్లో, సోషల్ జస్టిస్ మిషన్లో, ఓబీసీ కోసానికి కొట్లాడినాం. డెఫినెట్లీ అది మంచి డెవలప్మెంట్ మంచి స్టేట్లో ఉంది. రాబో రోజుల్లో మా తెలంగాణ స్టేట్ నుంచి అరౌండ్ 40+ కమ్యూనిటీ కోసానికి ఎన్సీబీసీతో మాట్లాడి వాళ్ళకు మంచిగా ఒక సోషల్ జస్టిస్ మిషన్కు ఇది అప్పచెప్పినాం. అంతే. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ అయితే మైనార్టీ ఓట్ బ్యాంక్ను ఈజీగా రాబట్టగలిగారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి వచ్చారు, బీజేపీ పార్టీలోకి చేరారు. మరి ఈ బీజేపీ పార్టీ అంటే మైనార్టీలో ఒక రకమైన అంటే హిందుత్వ పార్టీ ఇది అని చెప్పి ఒక రకమైన అపోహ అనుకోవచ్చా ఏదని, కానీ ఒక రకమైన నానుడైతే ఉంది ప్రస్తుతం. సో ఆ ఓటు బ్యాంక్ని బీజేపీకి ఎట్లా టర్న్ చేసుకోబోతున్నారు? బీజేపీ గవర్నమెంట్ అంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఓబీసీ కానీ, మైనారిటీ కానీ అందరి కోసం పనిచేసే పార్టీ ఉంది. తప్పకుండా ఇవి అన్ని స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి లాస్ట్ పర్సన్ దాకా ప్రొవైడ్ చేసే ప్రయత్నం ఇస్తున్న కూడా స్కీమ్. అందుకోసం అట్లా ఎక్కడ కూడా మైనారిటీ వేరే, హిందూ వేరే అట్లా ఏం లేదు. ప్రతి స్కీమ్ వస్తుంది అంటే గవర్నమెంట్ మైనారిటీ కూడా పనిచేస్తుంది. అది కూడా ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా ఈ గవర్నమెంట్లో కూడా మైనారిటీ మినిస్టర్స్ కూడా ఉన్నారు. అందుకోసానికి అది ఈ సబ్జెక్ట్ అంత పెద్దది కాదు. డెవలప్మెంట్ కోసమే పనిచేసే గవర్నమెంట్ ఉంది. ఫైనల్గా జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? बोलने वाले करते नहीं, करने वाले बोलते नहीं, मैं करने वाला हूँ, हमेशा काम करते आया हूँ.